Hello everyone, welcome to our channel Axim Online Academy. రైట్, మనం తెలంగాణ రాష్ట్ర సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి స్థూల ఆర్థిక చలాంకాలు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ గురించి చెప్తా ఉన్నాం. అందులో పార్ట్ 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో భాగంగా ఈరోజు మనం వచ్చేసి ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం. ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో నుంచి మీకు అందరూ తెలుసు, గ్రూప్ 1 లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత ఇంకా ఎస్ఐ, తెలంగాణలో ఏ ఎగ్జామ్ తీసుకోను ఖచ్చితంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి బిట్లు అయితే పడతాయి. అందులో భాగంగా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ని మనం జస్ట్ ఓవర్లిక్లో, నేను మొత్తం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓవర్ వ్యూ ఒకసారి అయితే చూద్దాం. అందులో భాగంగా ఈరోజు మనం ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టార్ గురించి, ప్రైమరీ సెక్టార్ మొత్తం జిఎస్విఏలో ఎంత వాటా ఇస్తుంది, అసలు ఏంటి అనేటువంటి విషయాల్ని చూద్దాం. సెక్టార్ పేరు వచ్చేసి ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టార్. దీంట్లో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రాథమిక రంగంలో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి? అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ అంటే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్రాప్స్ పంటలు, క్రాప్స్ పంటలు. నెక్స్ట్ లైవ్ స్టాక్ అంటే పశు సంపద. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అంటే అడవులు. తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మత్స్యరంగం. తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్ అంటే గనులు. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. వీటన్నిటిని మనం ఉపరంగాలు అంటాం. అడుగుతాడు మిమ్మల్ని, ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు ఏమిటివి అడుగుతాడు. అంటే వ్యవసాయం, పంటలు, పశు సంపద, మత్స్యం, అడవులు, గనులు అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కానివేవి, అయినవేవి అంటే ద్వితీయ రంగం, తృతీయ రంగం కొన్ని ఇచ్చే ఆప్షన్స్లో అడుగుతాడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాథమిక రంగానికి అగ్రికల్చర్ నుంచి ఎంత అమౌంట్ షేర్ వస్తుంది అని చెప్పేసి రూపీస్లో చూస్తే 2024-25కి 2,22,308 కోట్లు. క్రాప్స్ పంటల నుంచి 1,06,708 కోట్లు. లైవ్ స్టాక్ పశు సంపద నుంచి 1,02,835 కోట్లు. ఫారెస్ట్ అండ్ లాగింగ్ నుంచి 5,783 కోట్లు. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ 6,983 కోట్లు. మైనింగ్ అండ్ క్వారింగ్ 34,189 కోట్లు. మొత్తం ప్రాథమిక రంగం యొక్క స్థూల విలువ అంటే జిఎస్విఏలో ఎంత విలువ జోడిస్తుంది అని చూస్తే 2,56,498 కోట్లు. ప్రాథమిక రంగం యొక్క మొత్తం విలువ ఎంత? 2,56,498 కోట్లు. దీంట్లో ఉపరంగాల యొక్క వాటా ఎంత? ఇగో ఈ వాటాలు. మిమ్మల్ని అడుగుతాడు, ఎట్లా బిట్స్ అడుగుతాడంటే ప్రాథమిక రంగానికి అందించేటువంటి ఉపరంగాల యొక్క అత్యధిక వాటా కలిగింది ఏది, అత్యల్ప వాటా కలిగింది ఏది? అత్యధిక వాటా ఏది ఉంది? క్రాప్స్ పంటలు ఉంది. అంటే ఇవన్నీ వ్యవసాయం, లైవ్ స్టాక్, ఫారెస్ట్, ఫిషింగ్ కలిపితేనే ఇంత ఉంది. ఉపరంగాలు చూసుకున్నట్లయితే అత్యధిక వాటా ఏది ఉంది? పంటలు ఉంది. అత్యల్ప వాటా ఏది ఉంది? ఫారెస్ట్ అండ్ లాగింగ్ 5,783 కోట్లు ఉంది. ఇట్లా లేకపోతే ఇవి మొత్తం ఇచ్చి అవరోహణ క్రమంలో అమర్చండి, ఆరోహణ క్రమంలో అమర్చండి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాథమిక రంగంలో ఈ ఉపరంగాల యొక్క సబ్సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ కలిపితేనేమో 6.1, ఓన్లీ క్రాప్స్ చూస్తే 6.7, లైవ్ స్టాక్ 6.1, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ 4.8. ఇది ఇంపార్టెంట్. ఫిషింగ్ అండ్ అక్వాడైన్స్ చూస్తే -1.4. తర్వాత మైనింగ్ అండ్ క్వారీయింగ్ చూస్తే 2% వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక్కడ చూడండి, ప్రాథమిక రంగంలో నెగిటివ్ వృద్ధి రేట్, మైనస్ వృద్ధి రేట్ నమోదు చేసిన రంగం ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఫిషింగ్ అండ్ ఆక్వా కల్చర్.
ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మైనస్ అంటే ఇక్కడ వృద్ధి రేటు పడిపోయింది, తగ్గింది అని చెప్పాలి. ఈ వృద్ధి రేట్లు కూడా నీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకా డైరెక్ట్గా ఒక రంగం ఉపరంగం ఇచ్చి ఆ ఉపరంగం ఎంత వృద్ధి రేటు నమోదు చేసింది 2024-25లో అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ మొత్తం ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది? 5.5 వృద్ధి రేటు నమోదు చేసింది. కాంట్రిబ్యూషన్ ఎంత వాటా ఉంది దేంట్లో? మొత్తం కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ప్రాథమిక రంగం యొక్క జిఎస్విఏలో ప్రాథమిక రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 17.3% ఉంది. మరి ఈ 17.3%లో ఎవరి వాటా ఎంత ఉంది అంటే ఉపరంగాల యొక్క కాంట్రిబ్యూషన్ ప్రాథమిక రంగానికి ఎంత ఉంది అని చూస్తే అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ కలిపితే 15%, క్రాప్స్ పంటలు చూస్తే 7.2, లైవ్ స్టాక్ 6.9, ఫారెస్ట్ అండ్ లాగింగ్ 0.4, అండ్ దెన్ ఫిషింగ్ అండ్ ఆక్వా కల్చర్ 0.5 అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్ 2.3 వాటా కలిగి ఉంది. దీంట్లో కూడా అడుగుతారు మొత్తం ప్రాథమిక రంగం యొక్క వాటా 17.3% అయినా ఈ 17.3%లో అత్యధిక వాటా దేనికి ఉంది? పంటలకు ఉంది. అత్యల్ప వాటా ఏది కలిగి ఉంది? ఈ 0.4 ఫారెస్ట్ కలిగి ఉంది. లేదంటే అవరోహణ క్రమంలో అమర్చండి, ఆరోహణ క్రమంలో అమర్చండి, ఇట్లా రకరకాలుగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక రంగం యొక్క అవుట్లుక్. జిఎస్విఏలో వాటి వాటాలు, ఉపరంగాల యొక్క వాటాలు, ఉపరంగాల యొక్క వృద్ధి రేట్లు, ఉపరంగాల యొక్క వాటాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం సెకండరీ సెక్టార్ని ఏమంటాం మనం? ద్వితీయ రంగం. సెకండరీ సెక్టార్ని ఏమంటాం? ద్వితీయ రంగం అంటాం. దీన్నే పారిశ్రామిక రంగంగా పిలుస్తాం. ఈ మైనింగ్ని కలుపుకుంటేనేమో పారిశ్రామిక రంగం వస్తుంది, మైనింగ్ తీసేస్తే ద్వితీయ రంగం అని పిలుస్తాం. చూడండి దీంట్లో ఏమేమి ఉపరంగాలు ఉన్నాయి? ద్వితీయ రంగంలో ఏమేమి ఉపరంగాలు ఉన్నాయి అని అడుగుతాడు. మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం ఉంది, ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి, గ్యాస్, వాటర్ సప్లై నీటి సరఫరా అండ్ అదర్ ఉపయోగిత సేవలు, అదర్ యూటిలిటీ సర్వీసెస్ అంటాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం. ఏమేమి ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి, కానిది ఏది అడుగుతాడు. ఎగ్జాంపుల్, ఈ క్రింది వాటిలో ద్వితీయ రంగంలో భాగం కానిది ఏది అని అడిగి ఏది గుర్తించండి అని అడుగుతారు. అప్పుడు ఆప్షన్ చూడండి, నిర్మాణ రంగం, గ్యాస్ విద్యుత్ సరఫరా, తర్వాత తయారీ. ఆప్షన్ చూడండి, నిర్మాణ రంగం, తయారీ రంగం, గ్యాస్ విద్యుత్ సరఫరా, అడవులు అంటాడు. అప్పుడు ఆప్షన్ ఏదైతే కానిది ఏది? అడవులు. అడవులు ఏ రంగం? ప్రాథమిక రంగం. అట్లా కానిది ఏది అయింది అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీటి కాంట్రిబ్యూషన్ చూద్దాం. జిఎస్విఏలో తయారీ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 1,31,942 కోట్లు. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, యూటిలిటీ సర్వీసెస్ కలిపితే 30,486 కోట్లు. కన్స్ట్రక్షన్ 80,613 కోట్లు. మొత్తం ద్వితీయ రంగం యొక్క జిఎస్విఏలో ఎంత అందిస్తుంది? 2,43,081 కోట్లు. గ్రోత్ రేట్, ఉపరంగాల యొక్క గ్రోత్ రేట్, మ్యానుఫ్యాక్చరింగ్ 5.2, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ ఎట్సెట్రా 7.3, కన్స్ట్రక్షన్ రంగం, నిర్మాణ రంగం 12%, సెకండరీ సెక్టార్ 7.6 గ్రోత్ రేట్ ఉంది. కాంట్రిబ్యూషన్, ఉపరంగాల యొక్క కాంట్రిబ్యూషన్, మొత్తం ద్వితీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? జిఎస్విఏలో 16.4 ఉంది. దీంట్లో ఈ 16.4లో ఉపరంగాల యొక్క వాటా ఎంత? మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం 8.9%, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ 2.1, తర్వాత కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం 5.4, ఇవన్నీ కలిపితే 16.4. ఇట్లా నిన్ను ద్వితీయ రంగంలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు, డైరెక్ట్ నెంబర్లు అడగవచ్చు, కాంట్రిబ్యూషన్ ఎంత అడగవచ్చు, గ్రోత్ రేట్ ఎంత అడుగుతాడు, లేకపోతే మొత్తం ఎంత అమౌంట్ షేర్ చేస్తుంది, ఎంత అందిస్తుంది జిఎస్విఏలో అని అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 3 రంగాల్లో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు టెర్షియరీ సెక్టార్, దీన్ని ఏమంటాం? తృతీయ రంగం. తెలంగాణ రాష్ట్రం యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో తృతీయ రంగం గురించి చెప్పుకుంటున్నాం. తృతీయ రంగాన్ని ఇంకొక పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సేవా రంగం.
సేవా రంగం అని కూడా పిలుస్తాం. దీంట్లో ఎన్ని సబ్ సెక్టార్స్, ఎన్ని తృతీయ రంగంలో ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి అని అడుగుతారు. చెప్పండి, ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి? 6 ఉపరంగాలు ఉన్నాయి. ఏమేంటివి అవి? ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అంటే వ్యాపారం, వర్తకం, రెస్టారెంట్స్. ట్రాన్స్పోర్ట్ రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్ నిల్వ. సర్వీసెస్ అంటే సేవలు. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక సేవలు. రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రియల్ ఎస్టేట్ రంగం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలనా రంగం, ఇతర సేవల రంగం. మొత్తం 6 సర్వీసులు ఉన్నాయి. ఈ 6 సర్వీసులు ఎంతెంత జిఎస్విఏలో ఎంతెంత వాటా ఇస్తున్నాయి? అసలు మొత్తం తృతీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది, ఎంత అందిస్తుంది జిఎస్విఏలో? 9,83,529 కోట్లు అందిస్తుంది 2024-25 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం. దాంట్లో ట్రేడ్, రిపేర్, హోటల్స్ 2,69,603 కోట్లు. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్ 1,11,615 కోట్లు. ఫైనాన్షియల్ సర్వీసెస్ 73,932 కోట్లు. రియల్ ఎస్టేట్ 3,68,703 కోట్లు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 42,363 కోట్లు. అదర్ సర్వీసెస్ 1,17,312 కోట్లు. ఇది తృతీయ రంగంలో అడుగుతారు బిట్లు ఏమని? అత్యధిక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి రంగం, ఉపరంగం ఏది? అత్యల్పం ఇస్తున్నటువంటిది ఏది? అత్యధికం ఏది ఉంది? 3,68,000 కోట్లు ఉన్నటువంటి ఉపరంగం ఏంటిది? రియల్ ఎస్టేట్ అత్యధికం అందిస్తుంది. అత్యల్పం అందించేది ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన. ఇది అత్యధికం, ఇదేమో అత్యల్పం. ఇట్లా నిన్ను బిట్లు అడుగుతాడు. అత్యధికం గుర్తుపెట్టుకోవాలి, అత్యల్పం గుర్తుపెట్టుకోవాలి. అవరోహణ క్రమంలో సెట్ చేయమంటే సెట్ చేయాలి, ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయమంటే అరేంజ్ చేయడానికి నీకు చేయాలి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ 2024-25లో గ్రోత్ రేట్స్ చూద్దాం. 11.1, 5.5, 10.2, 15.4, 8, 11.7. టోటల్ తృతీయ రంగం యొక్క గ్రోత్ రేట్, వృద్ధి రేట్ ఎంత ఉంది? 11.9 ఉంది. దీంట్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన ఉపరంగం ఏది తృతీయ రంగంలో అని అడుగుతారు. ఏది? 15.4. ఏ రంగం? రియల్ ఎస్టేట్ అత్యధిక వృద్ధి నమోదు చేసింది. సెకండ్ హైయెస్ట్ ఏది? 11.7 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన ఉపరంగం ఏది తృతీయ రంగంలో? 5.5. ఏది? ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఉపరంగాల యొక్క కాంట్రిబ్యూషన్. అసలు మొత్తం తృతీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? మొత్తం జిఎస్విఏలో 66.6% ఉంది. 66.3% ఉంది. దీంట్లో ఎవరెవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే చూడండి, ట్రేడ్, రిపేర్ 18.2, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ 7.5, ఫైనాన్షియల్ సర్వీస్ 5, రియల్ ఎస్టేట్ 24.9, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2.9, అదర్ సర్వీసెస్ 7.9. ఇక్కడ ఈ టేబుల్ ఒకసారి చూడండి. తృతీయ రంగం యొక్క ఇప్పుడు తృతీయ రంగంలో అత్యధిక వాటా కాంట్రిబ్యూషన్ రంగం ఏది? 24. రియల్ ఎస్టేట్. అత్యల్ప కాంట్రిబ్యూషన్ అందిస్తున్నటువంటి ఉపరంగం ఏది అంటాడు. అప్పుడు ఏది చూడండి? 2.9 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇట్లా తృతీయ రంగం యొక్క ఉపరంగాలు అసలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క జిఎస్విఏలో విలువ ఎంత, వాటి వాటా ఎంత, వృద్ధి రేట్ ఎంత, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఈ టేబుల్ ఒకసారి రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా తెలంగాణ రాష్ట్ర సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి స్థూల ఆర్థిక చరాంకాల గురించి చెప్తున్నాం మనం. జిఎస్డిపి చెప్పుకున్నాం, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం, వాటి యొక్క వృద్ధి రేట్లు, జిఎస్డిపి వృద్ధి రేట్లు, తలసరి ఆదాయం వృద్ధి రేట్లు, తర్వాత సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల యొక్క వాటాలు, తర్వాత ఇండియాతో కంపారిజన్, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇంకా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో మనకి ఇంకేమేమి వస్తాయంటే ఉద్యోగిత వస్తుంది, తర్వాత ఇంకా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం వస్తుంది, జీడిడిపిలు జిల్లాల వారీగా వస్తాయి, తలసరి ఆదాయం జిల్లాల వారీగా వస్తాయి. వీటన్నిటిని కూడా ఫర్దర్గా మనం ముందు వీడియోల్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ ఆస్పిరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.
మన వీడియోస్ అన్నింటిని కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్స్లో మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి, చాలామంది బుక్స్ గురించి వీడియోలు చేయమంటున్నారు. ఒక 2-3 డేస్లో మంచి బుక్స్ గురించి అయితే ఎలా ప్రిపేర్ కావాలో, ఏ బుక్స్ చదవాలో ఖచ్చితంగా వీడియో చేస్తాను. దాంతోపాటు ఇంకా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో పార్ట్ 2 కూడా వీడియో చేస్తాను. దాంతోపాటు ఇంకా మీకు వేటిల్లో ఏ ఏ అంశాల్లో వీడియో చేయాలనుందో ఒకసారి అయితే కామెంట్స్ రూపంలో పెట్టండి. తప్పకుండా నేను రెస్పాండ్ అయ్యి ఫర్దర్గా వీడియోలు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.